మాకు ఆస్కార్ కావాలంటూ ఓ బాలీవుడ్ చిత్రం రేసులోకి వచ్చింది. అది కూడా ఒక స్వాతంత్ర వీరుడి కథ అవటం విశేషం. మరి ఇండిపెండెంట్ కేటగిరీలో పోటీ పడుతున్న ఆ ఇండిపెండెన్స్ యోధుడు ఎవరో మీరు ఓ లుక్ వేయండి. 97వ అకాడమీ అవార్డుల కోసం ఎన్నికైన లాపతా లేడీస్తో పాటు నేను బరిలో దిగుతానంటూ ముందుకొచ్చాడు వీర సావర్కర్. రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయకున్నా విమర్శకుల ప్రశంసలు పొందిందనే చెప్పాలి. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించిన వీర సావర్కర్ పాత్రలో రణదీప్ హుడా జీవించాడని చెప్పాలి. అయితే సినిమా మీద మమకారంతో సొంత ఆస్తులు అమ్ముకొని నిర్మించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో డీలా పడ్డ ఈ వెర్స్టైల్ యాక్టర్కి తాజాగా ఆస్కార్ బరిలోకి దిగడం మంచి బూస్టప్నిస్తుంది. ఇండిపెండెంట్ కేటగిరీలో చిత్రాన్ని ఆస్కార్ బరిలోకి దించుతున్నామని రణదీప్ హుడా, అంకితా లోఖండే, నిర్మాత సందీప్ సింగ్ తదితరులు స్వతంత్ర వీర్ సావర్కర్ పోస్టర్ని షేర్ చేస్తూ వెల్లడించగా, ఇదే పోస్టర్లో రణదీప్ క్లాప్ బోర్డు పట్టుకుని నిర్మాతలతో కలిసి నిలబడి ఉండడం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆస్కార్ అంటేనే ఇండియాకి అందనంత దూరమనే మాటల్ని పటాపంచులు చేస్తూ మనము ఓ ఆస్కార్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.